క్రిస్పీగా చిప్స్ ఉండటం వల్ల ఈ బంగాళదుంపలో ఉండే కార్బ్స్ అన్ని కూడా ఈజీగా అంటే బ్రేక్ డౌన్ అయిపోతున్నాయట. పొట్టలోకి వెళ్ళిన వెంటనే అంటే నూనెలో దేవటం వల్ల ఆ బంగాళదుంపలో ఉండే కార్బ్స్ అన్ని కూడా త్వరగా డైజెషన్ అయిపోయి స్పీడ్ గా బ్రెడ్ లోకి చక్కెర వెళ్ళినట్టు వెళ్ళిపోతున్నాయట. అందుకని చిప్స్ బాగా తినటం వల్ల షుగర్ త్వరగా పెరుగుతున్నది. షుగర్ లేని వారికి కూడా షుగర్ వచ్చే రిస్క్ చాలా స్పీడ్ గా పెరుగుతున్నదని ప్రూవ్ చేశారు. చిప్స్ తిన్నప్పుడు గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినట్టు అదే బంగాళదుంపను కూర వండుకు తిన్నప్పుడు పెరగట్ల. ఇప్పుడు ఏమవుతుందంటే బంగాళదుంప అట్లా ఉడికించి తిన్నప్పుడు అందులో ఉండే కార్బోహైడ్రేట్ స్ట్రక్చర్ విడగొట్టడానికి దశల వారీగా ప్రేగులు విడగొట్టడానికి ప్రయత్నం చేస్తాయి. మెల్లమెల్లగా కార్బ్స్ బ్రేక్ అవుతున్నాయి, మెల్లమెల్లగా గ్లూకోజ్ వెళుతున్నది. అదే నూనెలో దేవేసరికి ఆ కార్బోహైడ్రేట్స్ అన్ని ఒకేసారి అయిపోతున్నాయి అనమాట. ఆయిల్లో మరిగిన 250 డిగ్రీల వేడిలో దేవేసరికి అవన్నీ బ్రేక్ డౌన్ అయిపోతున్నాయి. అందుకని స్పీడ్ గా అబ్జర్వ్ అయ్యి స్పీడ్ గా షుగర్ ని బరువుని పెంచేస్తున్నాయి అనమాట. ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి.